గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము, నీవు దేనికి సహాయకుడవు? నీవు దేనికి సహాయకుడవు? దేనికి సహాయకుడవు? నెంబర్ 1, సత్యానిక అబద్ధానిక? నీవు దేనికి సహాయకుడవు? సహాయం, సహాయమును ఇంగ్లీష్లో ఏమంటారంటే హెల్ప్. సహాయము అంటే ఏమిటి? హెల్ప్. హెల్ప్ అంటే ఏమిటి? సహాయం అంటే ఒక పని జరుగుతుంది. ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పనికి, ఏ పనికి? ఒక పని జరిగేటప్పుడు ఆ పనికి మన చేతనైనంత, అంతని కాదు, మన చేతనైనంత మన చేతనైనంత ఆ పని కోసం మన కష్టార్జితాన్ని లేదా మనం వెళ్ళి పని చేయడమే దాన్ని ఏమంటారు? సహాయం. ఈ సహాయం అనే దాని గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈరోజు సహాయం ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు అనే జ్ఞానం మనుషులకు లేదు. మనుషులు ఎలా ఉంటారంటే, ఒక్కడ పని చేశాడనుకో మొత్తం అందరూ అదే పని చేస్తారు, అదే పని చేస్తారు. అసలు నువ్వు దేనికి నువ్వు ఎప్పుడైనా మీరు ఆలోచించాలి, మీరు గమనించాలి, నేను చేస్తున్నది ఇది వాక్యానుసారమైనదా? ఏది? నేను చేస్తున్నది వాక్యానుసారమైనదా లేదా వాక్యానికి విరోధమైనదా? కొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఏమని మాట్లాడతారంటే, ఏమంటే మీరు సహాయం చేస్తారంటే నేను అన్నిటికీ సహాయం చేస్తానండి అంటాడు. ఏమంటాడు? అన్నిటికీ సహాయం చేస్తే నష్టపోయేది నువ్వే. నీకు ఏదైతే మీరు ఒక పని చేయాలనుకో, మీరు ఏ పని చేస్తారంటే అన్ని పనులు చేస్తారంటే అంటారా? చెప్పండి, ఏ పని చేస్తారు మీరు? మీకు లాభకరమైనది, మీకు ఉపయోగకరమైనది, మీకు ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని చేస్తారు. అన్నిటి చేయరు. అన్నీ ఎందుకు చేయరు? మనం అన్నిటికీ సాయం చేస్తామా? ఎవడన్నా నరికే పోతున్నాడు, గొడ్లాండదని గొడ్లు పుడుకుతుంటే తీసుకొని ఇస్తామా చేతికి? లేదండి నేను అన్నిటికీ సాయం చేస్తామంటే, మందు తాగేవన్నీ మందు డబ్బా పుడుకుతుంటే మందు డబ్బా ఒక తీసుకో, ఇందుండ చూడు తాగని ఇస్తామా? అన్నదమ్ములు కోట్లో గొడవపడినప్పుడు వాళ్ళు కట్టెల కోసం ఎదుగుతుంటే తీసుకో, కట్టి ఇక్కడ ఉంది కొట్ట అంటే ఇస్తామా? మనం ఎప్పుడైనా గమనించాలి, మీరు ఆలోచించాలి, మీరు సహాయం చేసేటప్పుడు మీరు ఎలాంటి పనికి సహాయం చేస్తున్నారు? మీరు దేనికి సహాయకులుగా ఉండాలి? మీ సహాయం ఎక్కడుండాలి? మీ సహాయం ఎవరికి ఉండాలి? అన్నిటికీ సహాయం చేయకూడదు. అన్నిటికీ సహాయం చేసేవాడు ఎవడంటే రాజకీయ నాయకుడు. ఏం చేస్తాడు వాడు? రాజకీయ నాయకుడు ఎందుకు అన్నిటికీ సహాయం చేస్తాడంటే అదేమో దేవుడి పైన ప్రేమ, భక్తి కాదు. ఆయన అధికారంలోనికి రావాలి. ఆయన అధికారములోనికి రావాలి కాబట్టి, ఏది? ఆయన అధికారములోనికి రావాలి కాబట్టి అధికారం కోసం, దేనికోసం? అధికారం కోసం, అధికారం చేజిక్కించుకోవడానికి ఏది? దేవాలయానికి ఇస్తాడు, మసీదుకి ఇస్తాడు, చర్చికి కూడా ఇస్తాడు, అవసరమైతే అందరికీ ఇస్తాడు. చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమాలకు కూడా డబ్బులు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఆయన ఈ పని నీకు డబ్బు ఇచ్చాడని మీరు ఆలోచించారా? మీకు 10,000 ఇచ్చాడంటే దాని వెనకాల ₹1,00,000 ఆదాయము తీయాలైన తర్వాత ఏముంటుంది? నీకు సహాయం చేసి మీరు ఆలోచించారా? ఒక రాజకీయ నాయకుడు కూడా ఒక పిచ్చోడు కాదు, సహాయం చేశాడు. రాజకీయ నాయకుడు ఏం చేసి తెలుసా? సహాయం చేశాడంటే, రాజకీయ నాయకుడు సహాయం చేశాడంటే దాని వెనకాల ఆయనకు ఏదో ఒక లాభం ఉంది, ప్రయోజనం ఉంది. నిష్ప్రయోజనంగా అయితే ఏది కూడా రాజకీయ నాయకుడు కాదు. ఎవరు? ఒక వ్యాపారవేత్త అనుకోండి, వ్యాపారవేత్త ₹1,000 కోట్ల పెట్టుబడి పెడతాడు. ₹1,000 కోట్ల ఎందుకు పెట్టుబడి పెడతాడు అంటే వేల కోట్ల నుండి కొన్ని $1,000,000 తీస్తాడు. ఆయన ఏం చేస్తాడు?
ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేంట్లోనైనా పెట్టుబడి పెట్టినా, ఎవరికైనా సహాయం చేసినా, ఈ సహాయం చేసిన తర్వాత మీరు ఆలోచించారా? సహాయం చేస్తే ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తే మనకు సహాయం చేస్తాడు రూపాయే, తర్వాత మన దగ్గర మనకు వచ్చింది 100 రూపాయలు తనే ఉంచుకుంటాడు, తన దగ్గరే పెట్టుకుంటాడు. ఒక వ్యాపారవేత్త, ఒక పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు? అక్కడక్కడ మరి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు విరాళంగా ఇస్తారు. ఏం చేస్తారు? కొన్ని లక్షల రూపాయలు ఎందుకు విరాళంగా ఇస్తారు? వాళ్ళ దగ్గర ఆల్రెడీ కోట్ల రూపాయలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆ కోట్ల రూపాయలకి ఏం చేయాలి తెలుసా? వీళ్ళు పన్ను కట్టాలి. దీన్ని ఏమంటారు? ట్యాక్స్ కట్టాలి. కాబట్టి ట్యాక్స్ కట్టడం, అన్ని వేల కోట్ల రూపాయలకు ట్యాక్స్ కట్టడము, వేల కోట్ల రూపాయలకు ట్యాక్స్ కట్టాలంటే కొన్ని లక్షలు అవుతాయి. అదే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఏదో ఒక అనాథాశ్రమానికో ఎవరికొకరికి ఇచ్చామనుకో, ఇస్తే వాళ్ళకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఏముంది వీళ్ళు స్వార్థం? లక్షలు ట్యాక్స్ కట్టడానికి, లక్షలు ట్యాక్స్ కట్టకుండా, లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా ఏదో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఏం చేస్తారు వీళ్ళు? అనాథాశ్రమంగా ఇలా సేవ చేస్తున్నాము అని చూపిస్తారు. అయితే మనం ఆలోచన చేస్తే ఒక వ్యాపారవేత్త కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక వ్యవసాయదారుడు కానీ, మీరు ఆలోచించారా? ఏ పనైనా చేయండి, మీరు ఏ పనినైనా మీరు చేస్తే లాభం ఉంటే చేస్తాడు, నష్టం ఉంటే ఎవడు కూడా చేయడు. మీరు కూడా దేనికి సహాయకులుగా ఉండాలి? మీరు సహాయం దేనికోసం చేయాలి? ఎవరి కోసం సహాయం చేయాలి? ఆలోచించరా? నేను అన్నిటికీ సహాయం చేస్తామంటే నువ్వు రాజకీయ నాయకుడైనా అయి ఉండాలి, అన్యాయమైన సంపాదనైనా సంపాదించి ఉండాలి. ఈ 2 తప్ప మూడవది ఏది ఆప్షన్ లేదు. భక్తులమైన మనం ఆలోచించారా? భక్తులమైన మనము దేవుడి పేరు పైన 1 రూపాయి మనం ఇస్తున్నామంటే, 1 రూపాయి, 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు మనం ఇస్తున్నామంటే దానికి మనకు ప్రతిఫలం ఇక్కడ మనం 1 రూపాయి ఇస్తే పరలోకపు అకౌంట్లో జమ అవ్వాలి. ఏమవ్వాలి? పరలోకపు అకౌంట్లో జమ అవ్వాలంటే నువ్వేం చేయాలి? మీరేం చేయాలి? మనం ఇక్కడ ఎన్ని రూపాయలు అయితే మనం ఖర్చు పెడతామో దేవుడి కోసం మనం ఇస్తామో పరలోకపు అకౌంట్లో జమ అవుతుంది. ఇప్పుడు పరలోకపు అకౌంట్లో జమ అవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇస్తే పరలోకపు అకౌంట్లో మన దగ్గర జమ అవుతుంది? లేదా పోనీ మనం ఎవరికి సహాయం చేయాలి? మనం సాకారులుగా ఎవరికి ఉండాలి? మనలో ఏం చేస్తారు? ఎవడు ఉపాసం ఉంటే వాళ్ళకు భూ పెడతాడు. ఏం చేస్తాడు? తురుకోళ్ళు ఉపాసం ఉన్ని వానికి మటన్ భూ పెడతాడు. ఎవరు? మనోళ్ళుని. అసలు ఉండేవాడు ఎలా ఉన్నాడని ఆలోచించాడు ఫస్ట్. వీళ్ళకి ఏం కావాలి? తిక్కొని పెళ్ళే తిన్నాడు మనగాడు. వీళ్ళు పెట్టేవాడు కావాలా, వాడు తినేవాడు కావాలా? పెట్టేవాడికి నొప్పి లేనప్పుడు తినేవాడికి ఏమి? బెల్ట్ లూజ్ చేసుకొని తినిపోతాడు. ఏం చేస్తాడు? మనం ఎప్పుడైనా ఆలోచించాలి. మనము దేనికి సహకారులు కూడా మనకు ఆలోచించారా? ఒక పని చేసినప్పుడు దీని నుంచి నాకు ఏమైనా ప్రయోజనం ఉందా, లాభం ఉందా? లాభం లేకపోతే వదిలేకపోతే అంతనే ముఖ్యం విడిచిపెడతాం. మనం కూడా ఒక దానికి సహాయం చేసేటప్పుడు, సహకరించేటప్పుడు ఇది నాకు పరలోకములో ఎంతవరకు ఉపయోగం ఉంది అని ఆలోచించాలి. పరలోకంలో ఉపయోగపడే దానికోసం నువ్వు ఇక్కడ కష్టపడాలి. ఇప్పుడు నేను ఇక్కడ వస్తున్నాను, ఎందుకు వస్తున్నాను? నేను మీ మీద ప్రేమ కలిగి వస్తున్నాను అనుకున్నారా? నాదొక స్వార్థం ఉంది. ఏది? నాకు పరలోకం కావాలి. నాకు పరలోకం కావాలంటే మీకందరికి నేను వాక్యం చెప్పి వాక్యంలో నిలవబెట్టాలి. నాకు పరలోకం కావాలంటే ఖచ్చితంగా నేను ఇక్కడికి రావాలి. నువ్వు కూడా దేవుని మనసునికి తెలుసుకోవాలంటే నువ్వు కూడా నోరు మూసుకొని ఇక్కడ రావాలి. వచ్చి ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం అర్థమవుతేనే దేనికి ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయకూడదు అనే విషయం మనకు తెలుస్తుంది. మనం దేనికి సహాయకులుగా ఉండాలో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే యోహాను గారు రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 8వ వచనం. మనమంటే ఎవరు? మొదటి వచనం చదవండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు
శుభమని చెప్పి రాయినది. పెద్దంట. ఏ పెద్ద? సంఘ పెద్ద. ఎవరు సంఘ పెద్ద? సంఘ పెద్ద ఎవరు? పెద్దనైన నేను. పెద్దనైన నేను. ఏ పెద్ద? ఏ పెద్ద? పెద్దనైన నేను సత్యమును బట్టి గాయనకు శుభమని. గాయకి రాస్తున్నాడు. గాయ ఎవరు ఇంతకి? గాయకి శుభమని చెప్పి రాస్తున్నాడు. గాయకి శుభమని చెప్పి రాస్తూ కంటిన్యూ చెబుతూ అంటాడు. ఆయన చివరిలో అంటాడు ఏమంటే 8వ వచనంలో అంటాడు తెలుసా? మనము. ఎవరము? మనమంటే ఎవరో తెలుసా? క్రీస్తు రక్తములో కడగబడిన వారము. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు అబద్ధానికి సహాయకుడుగా ఉండకూడదు, అన్యాయానికి సహాయకుడుగా ఉండకూడదు, మోసానికి సహాయకుడుగా ఉండకూడదు, దగకు సహాయకుడుగా ఉండకూడదు. దేనికి సహాయకుడుగా ఉండాలి? మనము సత్యమునకు సహాయకులుగా ఉండాలి. సత్యం. ఏంటి సత్యం? సత్యం సత్యం సత్యం. సత్యప్ప, సత్యమ్మ, సత్యరాజు. మనము సత్యానికి, దేనికి పడితే దానికి ఉండకూడదు. సత్యానికి. సత్యానికి. సత్యం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఏంటి సత్యము? సత్యం ఏంటి? వాక్యం. మనము సత్యానికి. సత్యం అనగా సత్యం అంటే మనము వాక్యానికి సహాయకులం. వాక్యానికి. దేనికి సహాయం చేయాలి తెలుసా? వాక్యానికి సహాయం చేయాలి. దేనికి పడితే దానికి చేయకూడదు. దేనికి? వాక్యానికి సహాయం చేయాలి. వాక్యానికి. ఎక్కడుంది వాక్యం? వాక్యము ఎక్కడుంది? ఎక్కడుంది వాక్యం? ఎందుకు లేదు సార్? అన్ని చర్చిల్లో వాక్యం ఉంది. వాక్యం లేదా? వాక్యం లేని సంఘం ఏదైనా ఉందా? అన్ని సంఘాల్లో ఉంది వాక్యం. అన్ని సంఘాలకు నేను సహాయం చేస్తా, అన్ని సంఘాలకు ఇస్తానంటే నీ గొంతు అవ్వకుంటున్నావు. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును ఏం చేస్తున్నావు తెలుసా? ఏం చేస్తున్నావు? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును దొంగల చేతిలో పెట్టి నీ ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అందుకే మనము వాక్యానికి సహాయం చేయాలి. వాక్యానికి. దేనికి పడితే దానికి కాదు. మనము వాక్యానికి సహాయకులుగా ఉండాలి. మరి ఎక్కడుంది వాక్యము? వాక్యం ఎక్కడుంది? మా చర్చిలో బైబిల్ చదువుతారు. మా చర్చిలో చదువురా. మా ఇంకొక అతను అంటాడు, బ్యాప్టిస్ట్ అతను మా చర్చిలో చదువుతాడు అంటాడు, సిఎస్ఐ అతను అంటాడు మా చర్చిలో చదువుతాడు అంటాడు, ఆర్సీఎం అతను అంటాడు మా చర్చిలో కూడా మేము చదువుతాం బైబిల్ అంటాడు. అన్ని సంఘాల్లో ఉందా? అసలు ఎక్కడుంది సత్యం? వాక్యం ఎక్కడుంది? మనం ఆలోచించాలి. వాక్యము ఎక్కడుంది? వాక్యం ఎక్కడుంది తెలుసా? ఎక్కడుందో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో. ఏ దేవుని మందిరము? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. ఎవరి సంఘం ఇది? మా సంఘము దావద్దండలే మీరు అంటారు. ఎవరి సంఘం అది? నీదే? నీ అప్పదే? ఎవరిది? జీవము గల దేవుని ఆలయం, జీవము గల దేవుని మందిరం. సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను అది నీకు తెలియాలని ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము. ఏది? సంఘము దేనికి స్తంభమై ఉండాలి? సత్యానికి స్తంభం ఏది? ఒక ఇల్లు ఉంటుంది, ఇంటిపై స్లాబ్ ఉంటుంది. స్లాబ్ను మోసేది ఎవరు? స్లాబ్ను ఎవరు మోస్తారు? ఇది కాలమ్స్. దాన్ని ఇంగ్లీష్లో పిల్లర్స్ అంటారు, తెలుగులో కాలమ్స్ అంటారు. ఇప్పుడు సత్యాన్ని మోసేది ఏదంట?
ఆ స్తంభం ఏదది? సత్యమునకు స్తంభమై ఉన్న సంఘము. సత్యానికి ఏముంది? సత్యాన్ని మోసుకునే సంఘం ఉంది. సత్యాన్ని మోసుకునే, తొక్కే సంఘం కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు సత్యాన్ని మోసే సంఘం కావాలి. ఇంటిని స్లాబ్ను మోసే పిల్లర్ అయి ఉండాలి. మోయని పిల్లర్ని తీసి పక్కన పడేస్తారు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లర్స్ వేసి వాటిని పగలు కొడుతున్నారు. ఎందుకంటే ఏమో ఉపయోగపడుతుంది అనుకున్నాం, కానీ దీని నుంచి ఉపయోగం లేదు, స్థలం అంతా వేస్ట్ అయిపోతుంది, కాబట్టి దీన్ని ఏం చేస్తాం, మేము తీసేస్తున్నాం. కాబట్టి మనం ఆలోచిస్తే సత్యం అనేది ఉంది. సత్యానికి మనం దేనికి సహకారులు ఉండాలి? సత్యానికి సహకారులు ఉండాలి. సత్యం అంటే ఏంటి? వాక్యము. ఈ వాక్యానికి సహాయకులుగా ఉండాలి. మనము సహాయము చేయవలసిన వాక్యం ఎక్కడుంది అంటే, అది ఎక్కడుందంటే తెలుసా? వాక్యం ఎక్కడుంది అంటే సంఘములో ఉంది. ఎక్కడుంది? సంఘములో ఉంది. ఏ సంఘం అది? అది మనుష్యులు స్థాపించిన సంఘము కాదు. మనుష్యులు స్థాపించిన సంఘం కాదు. మానవులు స్థాపించిన సంఘం కాదు. ఎవరు స్థాపించినది? క్రీస్తు స్థాపించినది. క్రీస్తు ఏ సంఘం స్థాపించాడు? క్రీస్తు స్థాపించిన సంఘం ఏది? బైబిల్ మిషన్ ముంగమూరి దేవదాసయ్య గారు స్థాపించినది. ఏది? ముంగమూరి దేవదాసయ్య గారు స్థాపించినది. హోసన్న మినిస్ట్రీస్ ఎవరు స్థాపించినది? ఏసన్న గారు స్థాపించినది. అంటే ఎవరున్నారు దీని వెనకాల? ఎవరున్నారు? సిఎస్ఐ ఎవరు స్థాపించారు? ఇది సిఎస్ఐ, మొదటి సిఎస్ఐ కాదు, తెలుగు విలేజ్ మిషన్. ఒక అమెరికా నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి, అతనే రామయ్య దొర. ఆస్ట్రేలియా అనుకుంటా. రామయ్య దొర 2 కళ్ళు లేవు ఆయనకి. 2 కళ్ళు లేనటువంటి అతను సేవ చేసి లాస్ట్కి చివరికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు తెలుసా? దక్షిణ భారతదేశానికి ఈ దక్షిణ వైపు ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా దేనికి అప్పగించాడు? సిఎస్ఐ వాళ్ళకి అప్పగించాడు. ఎక్కడ కర్ణాటక సైడ్ ఉన్నవన్నీ ఎవరికి అప్పగించాడు? మెథడిస్ట్కి అప్పగించాడు. ఇటువైపు ఉన్న వలన బ్యాప్టిస్ట్ వాళ్లకు అప్పగించాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే వీటన్నిటి వెనకాల మనం చూస్తే మనుషులే ఉన్నారు. సత్యాన్ని మోసిన, మీరు ఆలోచించారా? సత్యాన్ని మోసిన సంఘం ఏదైనా ఉందంటే అదే జీవము గల సంఘము. జీవము కలిగిన దేవుని సంఘం అది. దేవుడే స్థాపించాడు అది. ఏ దేవుడు స్థాపించాడు? యేసుదేవుడు స్థాపించిన సంఘం. యేసుదేవుడు ఎప్పుడు స్థాపించాడు? సత్యానికి స్తంభమైన సంఘం ఏది? అదే జీవము గల దేవుని సంఘం ఏదది? అదే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు సంఘము ఎప్పుడు స్థాపించబడింది? సంఘము ఎప్పుడు స్థాపించబడినది మీకు తెలుసా తెలీదా? సంఘం ఎప్పుడు స్థాపించబడింది? బాగు చదివారు బైబిల్ మీరు. క్రీస్తు శకం 33లో ఎప్పుడు స్థాపించబడింది? 2000లో అంటే చూడండి. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 100 సంవత్సరాలకే బైబిల్ అంతా సంపూర్తి అయిపోయింది. ఇంకెక్కడ మీకు ఏమర్థమైపోయేది బైబిల్ ఇంతకి? ఇప్పుడు క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చినటువంటి 100 సంవత్సరాలలోపే కదా 66 పుస్తకాలు, 27 పుస్తకాలు సంపూర్తి అయిపోయింది. ఇప్పుడు 100 సంవత్సరాల్లోనే బైబిల్ అంతా పూర్తి అయితే మరి బైబిల్లో సంఘం అనే పేరు ఎట్లొచ్చా? మీరు 2000 అంటారు. క్రీస్తు శకం మీరు ఆలోచించారా? క్రీస్తు శకం 35లో, ఎప్పుడు? 35లో సంఘం అనేది స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది? యెరూషలేములో. ఎక్కడ? యెరూషలేములో పెంతెకోస్తు అనే పండుగ దినమున
పెంతుకోస్తు అనే పండుగ దినమున 120 మందితో ప్రారంభమైంది. ఎంతమందితో? 120 మందితో ప్రారంభమైనదే సంఘము. ఈ సంఘం ఎవరి సంఘము? ఇది ఎవరి సంఘము? క్రీస్తు సంఘము. ఈ సంఘానికి స్థాపకుడు ఎవరు? సంఘ స్థాపకుడు ఎవరు? సంఘ స్థాపకుడు ఎవరు? పేతురు గారు రక్తం గార్చారా? ఎవరు సంఘ స్థాపకుడు? క్రీస్తే. ఎందుకు క్రీస్తు అని ఎలా చెప్పగలము? అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం ఎవరు సంపాదించారు? ఏ దేవుడు? యెహోవా కాదు, యేసుదేవుడు. యేసుదేవుడు రక్తముతో సంపాదించిన సంఘం. ఈ రక్తముతో సంపాదించిన సంఘమే ఏ సంఘము? క్రీస్తు సంఘము. ఈ క్రీస్తు సంఘమే దేనికి దేనికి పిల్లర్? దేనికి పిల్లర్? దేనికి పిల్లర్? సత్యానికి స్తంభం. సత్యానికి స్తంభం. అది జీవము గల దేవుని సంఘం. ఏది జీవము గల దేవుని సంఘము? అది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే. ఎక్కడుంది సత్యం? ఎక్కడుంది సత్యం? ఎక్కడుంది? ఎక్కడుంది సత్యము? సంఘములో ఉంది. ఏ సంఘం అది? ఏ సంఘం అది? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే. ఎవరు మేలు తెలుసా? ఎవరు పడితే వాళ్ళు మోయడానికి లేదు. మీరు ఆలోచించారా? సంస్థలో మీరు చూశారనుకో, సంస్థలో మీరు చూశారనుకో, అంత ఆచారాలే ఉంటాయి, సత్యం అనేది ఉండదు. సత్యం అనేది ఉండదు. దక్షిణ భారతదేశ సంఘం ఏముంటుంది? అన్ని ఆచారాలే. పరలోక ప్రార్థన ఉంటుంది. ఉంటుందా? ఉండదా? మొత్తం ఉంటాయి ఆచారాలే. బ్యాప్టిస్ట్ ఆచారమే. బైబిల్ మిషన్ అదే ఆచారమే. పెంతెకోస్తు అదే ఆచారమే. మరి ఎక్కడైనా వెళ్ళని ఆచారాలు అనేవి చాలా ఉన్నవి, కానీ సత్యాన్ని మోసేవి లేవు. సిద్ధాంతాలను మోసే ఉన్నాయి. ఏమున్నాయి? ఆచారాలు అంటే ఏమో కాదు, సిద్ధాంతం. సిద్ధాంతాలను మోసే ఉన్నాయి తప్ప ఈరోజు మనం ఆలోచన చేస్తే సత్యానికి సహాయకుడిగా ఉండాలి. సత్యం అంటే ఏంటి? వాక్యం. ఈ వాక్యం అనే సత్యం ఎక్కడుంది అంటే సంఘములో ఉంది. ఏ సంఘం అది అని చూస్తే అదే 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 క్రీస్తు సంఘము. ఏ సంఘం అది? క్రీస్తు సంఘములో సత్యం ఉన్నది. ఆ క్రీస్తు సంఘములో ఉన్న సత్యానికి నువ్వేమై ఉండాలి? నువ్వేమై ఉండాలి? సహాయకుడుగా ఉండాలి. ఏమై ఉండాలి? నువ్వు సహాయకుడుగా ఉండాలి. సత్యానికి సహాయం అంటే ఏంటి తెలుసా? సత్యం. మీరు ఆలోచించారు, వాక్యం వినేటప్పుడు మీకు అర్థమైపోతుంది, ఇది నిజమైన బోధ, ఇది అబద్ధ బోధ, ఇది నిజమైన బోధ. అర్థమైపోతుందా? అర్థమైపోదా? కాకమ్మ కథలు, కల్లుబుల్లి కథలు చెప్తున్నాను అనుకో, ఇది అబద్ధం. బైబిల్లో ఉన్నది వాక్యానుసారం చెప్తున్నాడు, ఇది సత్యం. వెంటనే అర్థమైపోతుంది. అర్థమైపోయి మీరు ఆలోచించారా? మీరు ఒకవేళ సత్యములో ఉండి మీరు అర్థం చేసుకోలేదనుకో, సత్యములో ఉండి అర్థం చేసుకోకపోతే మీకంటే మరి మించిన వీళ్ళని ఏమంటారు, దౌర్భాగ్యులు ప్రపంచంలో మరి ఇంకెవరు కూడా లేరు. ఎందుకంటే సత్యము వింటారు, సత్యములో ఉంటారు. ఏం చేస్తారు? సత్యం వింటారు, సత్యములో ఉంటారు, కానీ సత్యం కోసం మాత్రం నిలబడరు. సత్యం కోసం నిలబడరు. అపోస్తలులు సత్యం విన్నారు, ఏం చేశారు? సత్యం విన్నారు, సత్యములో ఉన్నారు. సత్యం విని సత్యంలో నిలబడి సత్యాన్ని ప్రకటిస్తుంటే వీళ్ళని ఏమన్నారు తెలుసా? ఏమన్నారు వీళ్ళని? చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18-19 వచనాలు. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. ఏం చేయాలన్నాడు? యేసు నామమును బట్టి మీరు ఎంత మాత్రమును బోధించకూడదు. ఏమన్నా తెలుసా? మీరు అసలు యేసు ప్రభు గురించి ఎత్తకూడదయ్యా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట?
ఒకనాటి కాలంలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశాన్ని విన్నటువంటి పెద్దలు, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నామనే పెద్దలు ఎవరో ఒక కొత్త యేసుని తీసుకొచ్చారు. అప్పుడే పాత ఉంది కదా, మన పాత ఉందా లేదా? ధర్మశాస్త్రం ఉంది, మన ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, మన లెక్కలు మనకున్నాయి, మన సిద్ధాంతాలు మనకున్నాయి. ఎవడో కొత్తోడిని యేసుని తీసుకుని వచ్చి ప్రకటిస్తున్నారు, మీరు ప్రకటించకూడదు అని చెప్పి ఏం చేశారంటే వీళ్ళు బెదిరించారు. ఏం చేశారు? బెదిరించారు. బెదిరించారు. మనిషి దేనికైనా భయపడ్డగానే బెదిరిస్తే మాత్రం తోక ముడుచుకుంటాడు. ఏం చేస్తాడు? బెదిరించారు. బెదిరిస్తే బెదిరారా? బెదిరిస్తే అపోస్తలులు బెదిరారా? చూడండి 19వ వచనం. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము ఎవరి మాట? మీ మాట వినాలా? మీ మాట వినము. మేము కన్న వాటిని విన్న వాటిని తప్పకుండా మేము చెబుతాం. మేమేం చేస్తాం? ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. మీరు వింటారా? వినండి, లేదా వెళ్ళిపోండి, మీరు ఏమని చేసుకోండి. ఎందుకో తెలుసా? మరి ఎందుకు అంత ఖచ్చితంగా ఖండితంగా వీళ్ళు మాట్లాడుతున్నారు? పెద్దలు కదా. ఎవరు వీళ్ళు? వీళ్ళెవరు? వీళ్ళు పెద్దలు కదా. పెద్దల్ని ఏం చేయాలి మనము? పెద్దల్ని ఏం చేయాలి? పెద్దల్ని గౌరవించాలి. ఏం చేయాలి? పెద్దలను గౌరవించాలి కదా. మరి పెద్దలను గౌరవించకపోతే ఎలాగా? మీరు ఏం చేస్తారో చేసుకోండి, నాకు సంబంధం లేదు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. మేము విన్నవి చెప్తాం, చూసినవి చెబుతామని చెప్పి ఏం చేసేది తెలుసా? వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారో చూడ ఒకసారి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురును అపోస్తలులను, మనుష్యులకు కాదు, మేము మనుష్యులకు కాదు, మేము దేవునికే లోబడాలి. ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడుతున్నావు నువ్వు? చెప్పండి. మీరు ఎవరికి లోబడుతున్నారు? మనుషులుగా? మనుషులకు లోబడితే నువ్వు పరలోకం వెళ్ళవు. రాసుకో ఇప్పుడే. మీరు పరలోకం వెళ్ళాలంటే మనిషి నరమాత్రుడైన వాడికి ఎవడికి కూడా లోపడకూడదు. నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఎవడైనా విడిపించాడా? ఎవడైనా రక్తం కార్చాడా? ఎవడైనా ప్రాణం పెట్టాడా? నువ్వు లోకంలో తాగి తిరుగుతున్నప్పుడు ఎవడైనా ఒరే దేవుని కోసం బ్రతుకురా, దేవుని మార్గంలో నడువురా అన్నాడా? నువ్వు వ్యభిచారి అయిన వాళ్ళకు పర్వాలేదు, నువ్వు దొంగ అయినా పర్వాలేదు, నువ్వు ఏమైనా పర్వాలేదు. కానీ భక్తుడైతే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? బెదిరిస్తావా? అపోస్తలు నువ్వు బెదిరావా? నీకు వాక్యం తెలియదు. నేను ఏమంటా తెలుసా? మీకు వాక్యం తెలియనంత వరకు మీరు ఎంతమంది బెదిరించినా బెదిరిపోతుంటారు. మీకు వాక్యం తెలిస్తే అపోస్తలు మీరు చూడండి, అపోస్తలుతో ఏమన్నారు? ఈ నామమును బోధించకూడదని చెప్పి బెదిరించిన వాళ్ళు ఏమైపోయారు? బెదిరారా? వాళ్ళు బెదిరిపోయారా? బెదిరిపోలేదు. మేము మనుషులకు కాదు లోబడవలసింది, మేము దేవునికే లోబడాలి. మేము దేవునికి లోబడి బ్రతుకుతాం. అపోస్తలులు మాత్రమే కాదండి. బైబిల్లో మనం చూస్తే పాత నిబంధనలో భక్తులు కూడా అదే. భక్తులు ఎవరు కూడా మనుషులకు భయపడలేదు. మనిషికి భయపడిన వాడు భక్తుడు కాలేదు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. కాగా రాజగు దర్యావేషు శాసనం చేశాడు. శాసనాలు ఎక్కడ చేస్తారు? బిల్లు ఎక్కడ పాస్ చేస్తారు? పార్లమెంట్. ఏది? అసెంబ్లీ. పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తారు. ఇక్కడ కూడా ఒక బిల్ పాస్ అయ్యింది. ఎవరి కాలం? దానియేలు గారి కాలంలో బబులోను సామ్రాజ్యములో దర్యావేషు, ఎవరితను? దర్యావేష్ అనే రాజు ఉన్నాడు. ఈ దర్యావేష్ అనే రాజు కాలంలో ఒక బిల్లు పాస్ చేశారు. అందరు కలిసి ఏం చేశారు? ఈ ఒక బిల్ పాస్ చేశారు. ఆ బిల్లు ఏంటంటే చూడండి, 12వ వచనం చూడండి. పాస్ అయిన బిల్లులో ఉన్నది ఏంటి? ఆ శాసనంలో ఉన్నది ఏంటి? రాజు సమూహమునకు వచ్చి
రాజు సమ్ముఖమునకు వచ్చి 6వ అధ్యాయం 12వ వచనం, నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన ఏ దేవునికి మొక్కకూడదు. ఎన్ని రోజులు? ఒక్క నెల 30 రోజుల వరకు ఏ దేవునికి నమస్కారం చేయకూడదని ఎక్కడ పాస్ చేశారు బిల్లుని? ఎక్కడ పాస్ చేశారు? అసెంబ్లీలో, పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఎవరు తెలుసా? దానియేలు గారు. ఎవరు ఆ బిల్ పాస్ చేసే దాంట్లో ఒకడు. ఎలా చూసారా? బిల్ పాస్ అయిన విషయం దానియేలు గారికి తెలుసా? తెలుసు. ఎందుకంటే మంత్రి కదా ఆయన. రాజు ఎక్కడుంటే మంత్రి, రాజుకు సలహా ఇచ్చేవాడు మంత్రి. రాజు ఎక్కడుంటే మంత్రి అక్కడే ఉండాలి. ఆయన అన్నీ విన్నాడు. ఏం చేసి తెలుసా? బిల్ పాస్ చేశారు. ఏది? 30 రోజులు ఒక శాసనం చేయించారు. ఆ శాసనం ఏంటి తెలుసా? 30 రోజుల వరకు ఏ దేవునికి కూడా మొరక్కకూడదు, ఏ దేవునికి కూడా నమస్కారము చెయ్యకూడదు, ప్రార్థన చెయ్యకూడదనే బిల్ పాస్ అయింది. బిల్ పాస్ అయిన వెంటనే ఏం చేయలేనా? ఏం చేయాలి చెప్పండి? బిల్ పాస్ అయింది, ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయకూడదు. పోతే పోనీలే దేవుడా, ఏమన్నా ఉన్నప్ప ఎట్లా క్షమించి ఈ 30 రోజుల వరకు నువ్వు నా గురించి ఏమీ అనుకోదు అనాలా అనకూడదా? బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు ఇదే కదా మాట్లాడాల్సింది. కానీ ఈయన ఏం చేశాడు చూడండి ఒకసారి. ఈయన ఏం చేశాడు చూడండి. 10వ వచనం, దానియేలు 6:10 చదువుమని చెప్పాను నేను. 6:10 తన ఇంట పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎవరు? అసెంబ్లీలో ఏం తీర్మానం జరిగింది? ఎన్ని రోజుల వరకు మొక్కకూడదు అంటే ఈ బిల్లు ప్రవేశపెట్టడం దానియేలు గారు చూసి కూడా ఏమైపోయాడు? మరి కిటికీలు ముచ్చుకొని కాదు, మరి ఏది? కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేశాడు. కిటికీ తెరుచుకొని. ఏంటిది? ఒకవేళ ఎవడైనా, మీరు గమనించారా, ఒకవేళ ఎవడైనా ఏరే దేవునికి వాళ్ళ దేవునికి మొక్కారనుకో వాడిని సింహాల గుహలలోనికి వేయాలి. అయితే దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు గురించి ఆ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు కూడా బీజేపీ అంటుంది, ఏమంటే తెలుసా? 370 సీట్లు 370 సీట్లు మేము సాధిస్తాం, మేము సాధించి రాజ్యాంగాన్ని మారుస్తాం. మరి ఏం చేస్తాం? రాజ్యాంగాన్ని మార్చి నువ్వేమైనా కొత్తది రాస్తావా? మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామంటున్నారు. రాజ్యాంగం పోయింది అనుకో, అయిపోయి ఇంకా మనది, అందరూ సమానమే. ఇంకా రాజ్యాంగం మారిపోతే ఏమొస్తుంది? వర్ణ వ్యవస్థ వస్తుంది. ఏమొస్తుంది? నువ్వు ఎంచేపు ఉన్నా నీ ముంతికి మూత, గుద్దుకు శాప, అంతే. ఈ తాకు మట్లు కట్టుకొని తిరగాలి తప్ప ఇంకేది లేదు లాస్ట్కి చివరికి. కాబట్టి అట్టి శాసనము చేయబడిన ఆ శాసనాన్ని ధిక్కరించాడు. ఎవరో తెలుసా? దానియేలు గారు. శాసనాన్ని ధిక్కరిస్తే దానియేలు గారిని తీసుకొని వెళ్ళి ఎక్కడ చేశారు తెలుసా? సింహాల గుహలో, సింహాలుండే గుహలో వేశారు. సింహాల గుహలో రాత్రి వేశారు, డోర్ క్లోజ్ చేశారు. ప్రతిరోజు రాజు ఎంతో గాన భజానాలతో ఆనందంగా ఉండేవాడు. కానీ దానియేలు అంటే ఇది రాజుకు చాలా ప్రేమ. దానియేలు, ఈ దుర్మార్గులంతా ఈ చట్టాన్ని నీకోసమే చేశారన్న విషయం నాకు తెలియదు. దానియేలు, నీ పైన పగపట్టి కుట్ర చేసి ఈ చట్టాన్ని చేశారన్న విషయం నాకు తెలియదు దానియేలు అని చెప్పి ఏం చేశారు సార్? ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. రాజుకు నిద్ర పట్టకుండా ఏం చేసేది సార్? రాజు మామూలుగా మీరు ఎన్ని గంటలు లేస్తారమ్మా? బుకే నోరు మూసుకున్నాడు. 5 గంటలకు ఎవరు లేచలేరు. అది ఇది షేరేజ్ చెప్పండి. పెట్టేవాళ్ళు షోలకు ఫూలు పెట్టాలి, నా షోలకు పెట్టకూడదు. ఎప్పుడో అమాస్ పున్ను మీ వద్దకు వస్తాడు కదా, అతనికి ఫూలు పెడితే అతను వింటాడు. నేను వినలేను. మీరు 5 గంటలకు లేచి నాకంటే ముందర చర్చలో ఉంటారు. మీరు 5 గంటలకు లేరు, ఆర్చి తీర్చి 7 గంటలకు లేస్తారు. కాబట్టి చెప్పకూడదు. చెప్తేనే ఏమో తెలుసా? పెద్దలు ఒక మాట చెప్తారు, డాక్టర్ తా రోగం దాచిపెట్టకూడదు, దేవుని తన పాపం దాచిపెట్టకూడదు. ఎవరితో ఏం చెప్పాలో అవే చెప్పాలా. ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే ఓహో మీరు 3కి లేస్తామని కూడా నమ్ముతారు. ఏంటికంటే వాళ్ళకి మీ గురించి తెలియదు కదా, నాకు తెలుసు అన్నీ.
కాబట్టి తెల్లవారుజామునే లేచాడు. తెల్లవారుజామునే లేచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గుహ దగ్గరికి వెళ్ళాడు. దానియేలు, ఓ దానియేలు ఉన్నావా, దానియేలు ఉన్నావా అంటే దానియేలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏమంటున్నాడు దానియేలు ఏమంటున్నాడు? 22వ వచనం. అందుకు దానియేలు, రాజా చిరకాలము జీవించుగాక, నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడ్డాను? నిర్దోషిగా కనబడితిని. మీ దృష్టికి నేను దోషినయ్యానే తప్ప నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. మీ దృష్టిలో నా దేవునికి ప్రార్థన చేసి నేను తప్పు చేశాను, కానీ నా దేవుడి దృష్టిలో నేను తప్పు అసలు చేయనే. రాజా, నా దేవుని దృష్టికి నేను ఎలా కనబడ్డాను తెలుసా? నిర్దోషినిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపి సింహముల నోళ్లను మోయించాడు. ఆలోచించారా? దానియేలు గారిని ఆలోచించారా? దానియేలు గారిని సింహాల గుహల్లోనికి వేసినా దేనికోసం నిలబడ్డాడు? దేనికోసం? సత్యం కోసం నిలబడ్డాడు. సత్యం కోసం నిలబడ్డాడు. మీరు ఆలోచించారా? సత్యం కోసం నిలబడ్డాడు. అపోస్తలను ఖడ్గముతో చంపారు. పౌలను రాళ్లతో కొట్టారు. పౌలు గారిని బెత్తములతో కొట్టారు 3 సార్లు. కొట్టినా, తన్నినా, గుద్దినా సత్యాన్ని మాత్రము విడిచిపోలేదు. సత్యానికి దూరం కాలేదు. సత్యానికి దూరం అయిపోలేదు. వారందరూ కూడా ఏమైపోయారు తెలుసా? వారందరూ సత్యానికి స్తంభాలుగా నిలబడ్డారు. దేనికి నిలబడ్డారు? సత్యానికి స్తంభాలుగా. సత్యానికి స్తంభాలుగా నిలబడ్డారు తెలుసా? సత్యానికి సహకరించారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సత్యాన్ని నిలవబెట్టాలి, సత్యానికి సహకరించాలి. సత్యానికి మనం సహకరిస్తేనే మనము సత్యానికి స్తంభాలుగా మిగులుతాం, లేదా అబద్ధానికి సహాయకులుగానే మిగులుతాం. మనం ఏమంటాం తెలుసా? కాదు సార్, మరి వాక్యం వింటే వాక్యానుసారం మనం నడవాలి కదా, నడవడం లేదు కదా. అంతెందుకు ఈ గురువులు అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడేం కాదు. ఏవి? ఇలాంటి గురువులైన వారు మొదటి నుంచి ఉన్నారు. వీళ్ళు మొదటి నుంచి ఉన్నారు. ఎప్పటి నుంచి? వాక్యం వింటారు, సత్యం వింటారు, కానీ సత్యాన్ని ఆచరించారు. సత్యాన్ని వింటారు, కానీ సత్యాన్ని పట్టించుకోరు. అందుకే ఒక దైవజనుడు మాట్లాడేవాడు, ఆడేది అమీర్ మాట, తాగేది గులాబ్ జామ్ అని. మాట్లాడేది చక్కగా మాట్లాడతారు, అది ఇట్లా ఇది ఇట్లా అంటారు, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అది ఉండదు. అది చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. ఎందుకంటే ప్రియులారా, మనము సత్యం అర్థమైతే సత్యం కోసం నిలబడతాం. అపోస్తలులకు సత్యం అర్థమైంది కాబట్టి వాళ్ళు సత్యం కోసం నిలబడ్డారు. దానియేలుకు సత్యం అర్థమైంది కాబట్టి మొత్తం అందరూ ఒకవైపు ఉన్నారు. దానియేలు మాత్రం అయ్యో అమ్మో నన్ను ఒక్కడు ఏంటుకుండాలి, ఒక్కడు ఒకవైపు అందరిలో కలిసిపోతే సరిపోతుంది కదా, జై అన్నారా? వాళ్ళు అన్నాడు దానియేలు, వద్దు, నేను దేవుని కోసమే ఉంటా. ఒకవేళ సింహాల చేతిలో దేవుడు నన్ను చంపేసినా పర్వాలేదు, నాకు పరలోకం ఉంది. షద్రక్ మేషక్ అబేద్నెగోలు చూడండి, అందరూ ఒకవైపు గుంపు జై 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 అంటారు. అంటే తెలుసా, అందరూ అన్నారు. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం కలిసిపోలేదు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడైనా మీరు గమనిస్తే ఆయిల్ అనేది నీళ్ళలో ఎప్పుడూ కలవదు. ఆయిల్ నీళ్ళలో కలుస్తుందా? ఎందుకు? ఆయిల్ ఏమిట్లో కలుతుంది? ఎందుకు? ఆ ఆయిల్కున్న గుణం అది. ఆయిల్ ఎందుకు కలుదామా? నూనె వేసి దండికి వేసి మునక అవుతుంది, అవుతుందా లేదా? ఆయిల్ పక్కే ఉంటుంది. ఎందుకు కలవదు? ఆయిల్ యొక్క గుణం ఏంటి తెలుసా? నేను దేంట్లో కలవను, నేనే. భక్తుడు కూడా ఏమో తెలుసా? భక్తులమైన మనం ఏమో తెలుసా? భక్తులు మనం ఏమో, ఎవరు ఎటైనా వెళ్ళని, ఒకరితో మాకు అనవసరం, నేను సత్యం కోసం నిలబడాలి. సత్యం కోసం నిలబడాలన్న ఆలోచన నీకు ఎప్పుడు వస్తుందంటే నీకు సత్యం అర్థమైతే. సత్యం విన్న అందరికి అర్థమవుతుంది. మీరు అనుకునేరు సత్యం వాక్యం వింటారు, వాక్యం విన్న వాళ్ళందరూ కూడా భక్తులు అవ్వరు. వాక్యం విన్న వాళ్ళందరూ వాక్యం అర్థం కాలేదు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము
10వ అధ్యాయం 4వ వచనం. కానానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఎవరు యూదా? యూదా ఎవరు? అపోస్తలుడు. ఎవరు యూదా? అపోస్తలుడు. యూదా అపోస్తలుడు. అపోస్తలుడు అంటే యేసు చేత పంపబడినవాడు. మన యూదా ఎట్లా అంటాడో తెలుసా? ఎలా అంటాడు చూడండి, మొదటి వచనం చూడండి. ఏముంది ఈయన ఏం చేశాడు యూదా గారు? అపవిత్రాత్మలను దయ్యాలను ఎళ్ళగొట్టాడు, ప్రతి రోగాన్ని బాగు చేశాడు. మీరు ఆలోచించారా? రోగాలను బాగు చేసే శక్తి ఎవరిచ్చారు? ప్రతి విధమైన రోగాన్ని బాగు చేసే శక్తి ఎవరిచ్చారు తెలుసా? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఇచ్చేది తెలుసా? నాయనా మీరు స్వస్థతలు చేయండి, మీరు వీళ్ళు బాగు చేయండి. ఆలోచించారా? బాగు చేయండి అని చెప్పి పంపిస్తే ఏం చేశాడు ఈయన ఏం చేశాడు? అవును కదా, నా ప్రభు యోగ్యత లేనటువంటి నా ప్రభు ఏం చేశాడు తెలుసా? దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఇచ్చాడు. యోగ్యత లేనటువంటి నాకేం ఇచ్చాడు తెలుసా? అనేక రోగాలను. ఒక రోగం వచ్చిందంటే ఎన్ని సంవత్సరాలు తిరగాలో, కొన్ని సంవత్సరాలు తిరిగినా కుదరని రోగాలు ఉన్నాయి. అలాంటిది ఊకే వాళ్ళు అపోస్తలుడు చేయబడితే అయిపోయాయి రోగమంతా. అలాంటి స్పెషల్ పవర్స్ వీళ్ళకి యూదాకి ఇచ్చిన. యూదా ఏం చేశాడు తెలుసా? యూదా ఏం చేశాడు? 26వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చి యూదా ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభునే అప్పగించాడు, అమ్మేశాడు. ఎందుకు? ఈయన ఎవరి దగ్గర ఉన్నాడు? హలో, ఎవరి దగ్గర ఉన్నాడు ఈయన? ఈయన ఎవరి దగ్గర ఉన్నాడు? యేసు ఎలాంటి వాడు? యేసు ఎలాంటి బోధకుడు? యేసు ఎలాంటి బోధకుడు? సద్బోధకుడు. యేసు ఎవరో తెలుసా? ఇంకా వాక్యమై ఉన్నాడు. యేసు ఎవరు? వాక్యమైన యేసు దగ్గర ఉన్నవాడే యేసు మాటను అర్థం చేసుకోలేదు. యేసు మాటను అర్థం చేసుకున్నాడా? యేసు దగ్గర ఉన్నాడు ఒక నరకానికి వెళ్ళాడు. యేసు దగ్గర ఉన్న ఒకడే ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఈరోజు మీరు ఆలోచించండి. మేము వాక్యం వింటాము ఈయనకూడదు. ఇళ్ళలకుగానే పండుగ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాక్యం వినగానే ఇది కాదు, వాక్యం కోసం నిలబడాలి. వాక్యం వింటారు. విలోచించారు. ఇప్పుడు మనం ఏమంటున్నాము? వాక్యం వింటారు కానీ వాక్యం కోసం నిలబడరు. సత్యం వింటారు కానీ సత్యం కోసం ఆలోచించారా? ప్రారంభంలో మన దగ్గర చాలామంది ఉండేవాళ్ళు సత్యము 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 అని. ఇప్పుడు ఏమైపోయారు? చెప్పండి, ఏమైపోయారు? కనుమరుగైపోయారు. ఏమైపోతున్నారు? ఒకరొకరు కనుమరుగు అయిపోతున్నారు లేదా? కారణం సత్యం వింటారు కానీ సత్యం కోసం యేసు ప్రభు దగ్గర ఉన్నవాడే సత్యం కోసం నిలబడలేదు. ఎవరి దగ్గర ఉన్నాడు? యేసు ప్రభు దగ్గర ఉన్నవాడికే ఠికాణా లేదు. నెక్స్ట్ చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహ లోకమును స్నేహించి నన్ను విడచి. దేమా దేంతో స్నేహించాడు? లోకముతో స్నేహించాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? యూదా అనే వ్యక్తి 3 సంవత్సరాల నుండి యేసుప్రభు నమ్మిపోయాడు. వీడు ఏం తెలుసా? వీడు 3 సంవత్సరాలే ఉన్నాడు. దేమా ఎవరి దగ్గర? పౌలు గారి దగ్గర 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 సంవత్సరాల నుండి లోకస్తులతో, లోక సంబంధులైన వాళ్ళతో. ఎందుకంటే పౌలు ఎలాంటి వాడు తెలుసా? పౌలు పవర్ఫుల్ బోధకుడు. పౌలు చాలా గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడి దగ్గర ఉన్నటువంటి వాడు ఎక్కడ కలిసిపోయాడు? లోకంలో కలిసిపోయాడు. ఆలోచించారా?
సత్యం మీరు గమనించారా? సత్యము విన్న ప్రతి ఒక్కరూ సత్యం కోసం నిలబడరు. ఎందుకు సత్యం కోసం నిలబడరు వీళ్ళు? సత్యం కోసం నిలబడకపోవడానికి కారణం ఏంటి? సత్యానికి సహాయకులుగా ఉండకపోవడానికి కారణం ఏంటి? చూడండి ఒకసారి గ్రంథాన్ని చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20, 21, 22. రాతి నేలన విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచి గాని వాక్యము నిమిత్తము శ్రమ హింస కలుగగానే అభ్యంతర పడిపోతాడంతే. ఏం వాక్యం వస్తుంటే ఏమంటే ఏం చేస్తావు సారు, మా సస్య వచ్చేలేమండ్రి, మా పెండ్లికి వచ్చేలేమండ్రి, మా ఆకలి బంచకు వచ్చేలేమండ్రి, దానికోసమే యాదోలే సార్, యాదోలే ఉన్ని ఫోన్ చేస్తాను మరి నన్ను. నీ బతుకు ఇంత అధ్వానమా? ప్రారంభమేమో అమోఘం, ముగింపేమో. దేవుడిపైన నమ్మకం లేదా? వాక్యం అర్థం కాలేదా? యేసు దగ్గరున్న యోధాకు వాక్యం అర్థం కాలేదు, వాడు మూర్ఖుడు. 11 మంది మూర్ఖులు కాదు. మీరు ఆలోచించారా? సత్యం మీరు గమనిస్తే సత్యం కోసం నిలబడితే పరలోకం మీకే. సత్యం కోసం నిలబడలేదా? మీరెవరు? త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు ఎవడనగా వాక్యం వింటాడు. అబ్బబ్బబ్బా అన్న చెప్పాలరా వాక్యము, నమ్మ మెండగానే వాక్యం చెప్పలే. అని అంటావు కానీ ఏమంటావు? పొగడుకాంట పోతావు. వద్దు, అదొద్దు. ఉంటారా? ఆలోచించారా? ఉంటారా? పావురంలో ఉండండి ఎప్పటికీ. లేదా కాకులుగా ఉండి పావురాలు వేషాలు వేసుకోవద్దండి. ఏదో ఒక రోజు మన బండారం బయటపడుతుంది. పర్ఫెక్ట్ ఉండండి. దేవుని కోసం సత్యం కోసం నిలబడండి. పోతారా పోండి. యేసుప్రభు కూడా అదే అన్నాడు కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడంటే 1000 మంది యేసుప్రభు దగ్గరకు వచ్చారు, 12 మంది మాత్రం మిగిలారు. 12 మందిలో ఒకడు అప్పగించేవాడు. ఈయనేమన్నాడు? 12 మందిని ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? వెళ్ళిపోండి అన్నాడు. ఏమన్నాడు? మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి, తప్పులేదు. మీరు కూడా అది సత్యం కోసం నిలబడితే నిలబడండి. వెళ్ళిపోతారా? అవుట్. తండ్రి ఆకర్షణ ఉన్నవాడు ఇక్కడ ఉంటాడు. ఎవరు ఆకర్షణ? నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. దేవుని ఆకర్షణ ఉన్నవాడే యేసుప్రభు దగ్గర ఉంటాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు? యేసుప్రభు ఎక్కడున్నాడు? యేసుప్రభు ఎక్కడున్నాడు? తిరుమలరావు పరలోకములో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడంటే ఎక్కడున్నాడు? మీ తలకాయ ఎక్కడుంది? మీ మొండి కతకబడి ఉందా? వేరుగా ఉందా? ఇప్పుడు యేసుప్రభు అంటే ఎవరు? శిరస్సు. మనమెవరు? మనమెవరు? శరీరం. ఇప్పుడు మన తల ఎక్కడుంటుందో, మన మొండెం ఎక్కడుంటుందో మన తలకాయ కూడా. యేసుప్రభు ఎక్కడుంటాడు? తన శరీరం ఎక్కడుంటుందో అక్కడే ఉంటాడు. ఏది శరీరం అంటే? సంఘము. మీ తలకాయ మీ మొండెంకి ఎట్లయితే ఎత్తుక్కొని ఉండదు, ఈరోజు క్రీస్తు కూడా సంఘములోనే ఉన్నాడు. ఎక్కడ పోలేదు. మీరేమో ఎక్కడ అనుకుంటారో మీరు ఊహించుకోవద్దండి, ఊహల్లోకంలో తెలియద్దండి. క్రీస్తు అనే శిరస్సు కూడా ఎక్కడున్నాడు తెలుసా? మన దగ్గరే ఉన్నాడు. నీవన్నీ మీ వేషాలన్నీ చూస్తాడు దేవుడు, చూడనద్దండి. మీ నాటకాలన్నీ చూస్తాడు. ఒరే దొంగల్లారా, నన్ను అవమానం చేస్తారా మీరు అంటాడు. ఏం చేస్తాడు? నన్ను అవహేళన చేస్తారా మీరు అని దేవుడు. మీరు ఆలోచించారా? అందుకే పౌలుతో ఏమన్నాడు యేసుప్రభు? దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు అంటున్నాడు, ఏమంటో తెలుసా? సౌలా, ఓ సౌలా, నీవేలా నన్ను హింసిస్తున్నావు. ఎవరిని హింసించింది? ఎవరిని హింసించాడు? సౌలు సంఘాన్ని. హింసిస్తే ఎవరికి వచ్చినట్లు? సంఘాన్ని అవమానిస్తే ఎవరికి అవమానం వచ్చినట్లు?
మీరు గమనించారా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. బర్నైన్ లైట్లు ఇంటి నుండి పెట్టుకునే వాటికి లాభం లేదు, ఎలిగే లైట్ ఒకటి చాలు. ఆలోచించారు. అందుకే ఒక వ్యాపారస్తుడు వ్యాపారం పోయేటప్పుడు ఏం చేస్తాడంటే ఊరు బయట టెంపు నిలబెట్టి అన్నీ ఒక దిక్కు నెల్లి ఏరుతాడు. ఏమి ఏరుతాడు? కుళ్ళిపోయిన టమాటో పండ్లు, పుచ్చబడినవన్నీ ఏరుతాడు. ఎందుకంటే ఒక కుళ్ళిపోయిన టమాటా మొత్తం అంతా బండిలా ఉన్న టమాటాలన్నీ కూడా కుళ్ళు కొడుతుంది. మీరు కూడా కుళ్ళు బుద్ధి ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే, నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే సత్యములు నిలబడినటువంటి వారిని మీరు అభ్యంతరపరచకండి. ఏమంటాడు యేసుప్రభు? ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు నీ మెడకు తిరగటిరాయి కట్టుకుని సముద్రంలో పడి సావు అంటాడు. ఏమంటాడు యేసుప్రభు? అదే అంటున్నాడు. ఈ చిన్నవారిలో ఎవడైనా మీరు ఆటంకం చేస్తున్నారా? సముద్రంలో పడి ఈ బతుకే, ఒక మాటలో ఏమంటే సాయి నీ బతుకే బాగలేదు అనే అర్థం దాన్ని. కాబట్టి మీరందరూ కూడా గమనించండి, మీరందరూ కూడా ఆలోచించండి. మనము దేనికి సహాయకులుగా ఉండాలి తెలుసా? సత్యానికి సహాయకులుగా ఉండాలి. సత్యానికి మనం ఎప్పుడు సహాయం చేస్తామంటే సత్యం అర్థమవుతేనే. ఏమర్థమవుతే? సత్యం అర్థమైతే. ఒక పేద విధవరాలు ఉంది, ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు. ఎవరికి ఇచ్చింది? అవి ఎవరికి ఇచ్చింది? యేసుప్రభుకి. యేసుప్రభు కానుక పెట్టి ముందు అట్టిట్లు కాదు, కానుకలు చూసుకుంటున్నాడు యేసుప్రభు. మీరేమనుకోవచ్చు సార్మం రూపాయి వేసాం, ₹10 వేసాం అంటాడని మీరు అనుకోవచ్చు. యేసుప్రభు కానుకలు చూసుకుంటూ ఉన్నాడు. యా బిడ్డ ఎంత వేస్తుందని ఏమన్నాడు? అందరూ వేస్తున్నారు. ధనవంతులు తమకు కలిగిన సమృద్ధిలో అందరూ వేస్తున్నారు. కానీ ఇవి మాత్రం ఎన్ని వేసింది? ఆమె అందరికంటే గొప్పదైంది. ఎందుకు? ఆమెకు అర్థమైపోయింది, ఈ దొంగలకి ఎవరికి ఇచ్చినా కూడా వీళ్ళంతా పెరుక్కొని తినేవాళ్ళు, మమ్మల్ని యేసుప్రభు ఒకటే రైట్ రోడ్డు, ఆయనకి ఇస్తే ఆయన సేవ కోసం వాడుతాడనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి, ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఇచ్చింది. అందుకే ఆమె పేరు ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మీరు కూడా బర్నబా కూడా ఏం చేశాడు? బర్నబా కూడా పొలమమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. ఎందుకు? మిగతా అప్పుడే మోషే పీఠం మీద కూర్చొని ఉపన్యాసం చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అపోస్తలులే పర్ఫెక్ట్, అపోస్తలులే సత్యబోధ చేసేవాళ్ళు, వారే సత్యవంతులు, వారే సత్యాన్ని నిలబెట్టేవాళ్ళని చెప్పి పొలమమ్మి ఇచ్చాడు. ఏమిచ్చాడు? పొలాన్నమ్మి బర్నబా ఇచ్చాడు. పలుగురు అనుకున్నాను. నేను తెలుసా, అయ్యో వీళ్ళేమి ఇస్తారులే పేదవాళ్ళు అనుకున్నాడు. మాసిదోనియాలో ఉన్న సంఘాన్ని చూసి ఏమనుకున్నా తెలుసా? వీళ్ళేమి ఇస్తారులే అనుకుని పౌలు గారు వెళ్ళిపోతుంటే పౌలు గారిని పిలిచి మళ్ళీ సహాయం చేసి, మళ్ళీ ఎందుకు ఇచ్చారు? ఎందుకు సహాయం చేశారు? ఓహో, వీళ్ళకి ఇస్తే వీళ్ళు చక్కగా దేవుని పనిలో వాడుతారు, వేరే వాళ్ళకి ఇస్తే పెళ్ళైనకి ఇస్తే పోతా పిల్లలు జ్ఞాపకం వస్తారు, బాళ్ళ ఫండ్లు కొనుక్కొని పోతాడు, నువ్వు ఇచ్చింది ఇంకేముండదు. మీరు ఆలోచించారా? ఇంక పోతా ఇంకేమో ఒక 500 ఇచ్చాను పెళ్ళని చెప్తుంది, ఇదే చీర కట్టుకొని సాలేదు ఒకటి కొత్తది కందా అంటుంది. ఏం చేస్తాడు? ఇచ్చేదిలే బిడ్డ, ఇచ్చేదిలే 500 అని చెప్పి అదే చీరను తీసుకొని పోయి ఆడిస్తాడు, అదే డబ్బు తీసుకొని పోయి ఆడిస్తాడు. అంతే, ఇంకేముండదు నీకు. బట్టల షాపులో పోయా నీకు ప్రతిఫలము లేదు. మీరు గమనించారా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. మీరు ఏదైనా మీరు ఇచ్చే ప్రతి పైసా దేనికోసం వాడబడాలి తెలుసా? దేవుని పనికి వాడేటువంటి వారికి ఇవ్వాలి. దేవుని పనికి వాడనటువంటి వారికి మీరు ఇవ్వండి డబ్బులు, ఎందుకంటే డబ్బులు మీవి, కష్టం మీది, ఇవ్వండి, కానీ మీకు ప్రతిఫలం లేదు. ఏది ఇవ్వండి, ఇంకంతే, పంచభూతాల్లో కలిసిపోతాయి, ఇంకంతే. వాళ్ళు కట్టుకొని వాళ్ళ చీర చింపుతారు. ఇచ్చేని సచ్చి చూసి అంతా నీ బ్యాంక్ అకౌంట్, పరలోకం బ్యాంక్ అకౌంట్ అంతా ఖాళీ నిల్. అక్కడ చూసుకొని అదే కొట్టుకుంటే ఇంకేముండదు చెప్పేది. కాదు నాన్న దొంగని కిషిగా తిన్నోదులు అంటే మరి ఇచ్చింటావు అంతే కదా. దొరకనంత వరకు అందరూ దొరికిన తర్వాతే దొంగలు. కాబట్టి మీరు సత్యములో ఉండండి, సత్యం కోసం నిలబడండి, సత్యాన్ని ప్రకటించండి, సత్యానికి సహకారులుగా ఉండండి, సత్యవంతుడైన దేవుని మార్గంలో నడవండి, ఆయన ఉండే పరలోకానికి చేరండి. కళ్ళు మూసుకొని మన ప్రభువులో పాల్గొందాం.